రాష్ట్రంలో మళ్ళీ నీళ్ల పంచాయతీ స్టార్ట్ అయింది. ఇటు పాలమూరు ఎత్తిపోతల పథకంపై ఇటు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టడంతోనే ఇటు కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకులు, ఇటు ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా కౌంటర్ అటాక్ చేస్తున్నారు. అయితే ఈరోజు హరీష్ రావు తన చిట్చాట్లో కూడా మరి రాజకీయ దురుద్దేశంతోనే ఈ గవర్నమెంట్ తమపై ఆరోపణలు చేస్తుంది. మరి గతంలో ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి కూడా మరి డీపీఆర్ వెనక్కి వచ్చిన తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వం ఇటు సీఎం రేవంత్ రెడ్డి గాని ఎవరు కూడా స్పందించలేదు. మరి రాష్ట్రంలో ఈ 2 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రాజకీయ కక్ష సాధింపులు మాత్రమే ఈ గవర్నమెంట్ చేస్తుందంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణ చేశారు. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఇటు హరీష్ రావు ఈరోజు చిట్చాట్లో కూడా మీ ప్రజాప్రభుత్వం పూర్తిగా 2 ఏళ్ల పాలన పూర్తిగా వైఫల్యమైంది, మొత్తం రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది తప్ప ఎక్కడ కూడా అభివృద్ధిపై దృష్టి సారించలేదని కూడా హరీష్ రావు కామెంట్ చేశారు. దీని ఎట్లా? ఆయనకు నోరున్నదని ఒరుడే తప్ప ఏమి మరి తాటి చెట్టు అంతా పెరిగిందని మా ముఖ్యమంత్రి గారు అంటాడు. కాబట్టి హరీష్ రావుకు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నీకున్న అక్కస్సు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న ఏదైతే ఆ, నీ ఉన్న ఉద్దేశాన్ని విషపూరితమైన మాటలతో మాట్లాడుతున్నావు. తెలంగాణ చక్కగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో ప్రజాపాలన వచ్చింది. ప్రజాపాలన సంక్షేమ పథకాలు ఎన్నో తీసుకొచ్చినాం. ఒక అభివృద్ధి దిశగా వెళ్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ. మరి ఏది చేసినా వాళ్ళకు వంట పడతలేదు. ఎందుకంటే మొన్న మన జూబ్లీస్లో బండకేసి కొట్టిండ్రు, అప్పుడు కూడా ఇంకా బుద్ధి రాలేదు. తర్వాత గ్రామ పంచాయతీలో కూడా మొన్న బండకేసి కొట్టిండ్రు. ప్రతి దాంట్లో తీసుకున్నా కూడా వాళ్ళకు ఇవాళ మళ్ళా పాలమూరు రంగారెడ్డి గుర్తుకొచ్చింది కేసీఆర్కు. మరి 10 ఏళ్లలో కవితనే చెప్పింది, మా అయ్య తట్టడి మట్టి కూడా పోయలేదని. మరి ఇవాళ మళ్ళీ ఎట్లా గుర్తుకొచ్చింది పాలమూరు రంగా? చాలా మేము కొట్లాడినాం, చేసినాం. ఈరోజు మొత్తం వైట్ పేపర్ మొత్తం మేము అసెంబ్లీలోనే పెట్టినాం కదా, రండి డిస్కస్ చేయండి రండి అని ఆహ్వానం చేసినా కూడా రాలేదు కదా. మరి ముఖం చాటేసుకొని ఇవాళ మళ్ళీ విద్వేషాలు రెచ్చగొట్టడానికి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు వచ్చి. ఏంటంటే మళ్ళీ ఆంధ్ర సెంటిమెంట్ తీసుకుంటేనే తెలంగాణలకు అదవుతుంది, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి బువ్వ దొరుకుతుంది, మళ్ళీ రాజకీయంగా ఏమైనా ఉంటుంది అనుకుంటాను. కానీ ఏమాత్రం ఆ ఛాన్స్ లేదు కేసీఆర్ కానీ ఈ బిల్లా రంగాలకు కూడా ఏమాత్రం ఛాన్స్ దొరకదు. ఇది 100%. ఎందుకంటే ఈరోజు నీటి వాటపైన కొట్లాడేది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ పోయి అన్ని ఆపించిండు. మన మంత్రివర్యులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ప్రతిదీ క్షుణ్ణంగా ప్రతిదీ చూసుకుంటూ మీడియాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసిండు. అక్కడ కూడా పోయి మాట్లాడడం జరిగింది నేషనల్ డ్యామ్ వాళ్ళతో కూడా. 100% పాలమూరు రంగారెడ్డి పైన పూర్తిగా మన కాంగ్రెస్ ప్రభుత్వమే దానిపైన కొట్లాడి ఈరోజు వాటిని ఆంధ్ర వాళ్ళకు నీళ్లు పోకుండా చేసింది మన ప్రభుత్వం అండి. ఇటు నీటిపారుదలకు సంబంధించి కూడా మరి దాదాపు 7,000 కోట్లు ఇటు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి 20% కమిషన్తో కకృతి పడుతున్నారు, 7,000 కోట్లు ఇప్పటికే కొట్టేశారంటూ హరీష్ రావు ఈరోజు చిట్చాట్లో మాట్లాడారు. ఆయన నోరున్నదని చెప్పినా కదా, వీళ్ళు అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లు బిల్లా రంగాలు ఇద్దరు కూడా. అట్లనే కేసీఆర్కి అయితే ఇక నోరుకైతే అదుపు ఉండదు. కేసీఆర్ అబద్ధాలు చెప్పుట్లా తెలంగాణ ఆశప్రాసలు అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తాడు. మరి వీళ్ళు ఏం చేసిండ్రు? ఇప్పుడు తెలంగాణను అడ్డుపెట్టుకొని గత ప్రభుత్వంలో ధరణి తెచ్చి 1,000 కోట్ల ప్రాపర్టీ బినామీ పేర్ల మీద సంపాదించుకున్నారు. మరి హరీష్ రావుకు ఎంతమంది బినామీలు ఉన్నారో నాకు ఐడియా ఉన్నది. మల్లన్న రంగసాగర్ కింద ఉన్న 1,000 కోట్ల ఆస్తులన్నీ బినామీ పేర్ల మీద పెట్టిండు. మెడికల్ కాలేజీలలో బినామీ పేర్లు. ఈయన ఒక బంజారా హిల్స్లో బట్టల దుకాణం నడుపుకున్నాడు, బెంగళూరు నుండి తెచ్చి చీరలు అమ్ముకున్నాడు. మా మా మాజీ శాసనసభ్యులు హనుమంతరావు అన్న చెప్పినట్టుగా రబ్బర్ చెప్పు ట్రంక్ పెట్టితో నచ్చినాడు. ఇవాళ వాళ్ళ మరదలే చెప్పింది కదా, కవితని 600 ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడిది అని. మరి ఈయనకు మెడికల్ కాలేజీలో ఎక్కడ ఒక బినామీ ఎవడెవడున్నాడో అంత చిట్టా ఉన్నది. మరి ఇవన్నీ ప్రాపర్టీ ఎక్కడి నుండి వచ్చినాయి? ఇవన్నీ కమిషన్లు. నువ్వు అంతకుముందు ఇరిగేషన్ మినిస్టర్ ఉంటివి. ఏదైతే ఈ డబ్బులన్నీ మల్లన్న సాగర్ అక్కడ ఇక్కడ ఈ పాలమూరు రంగారెడ్డి మీద పట్టించుకోకుండానే కదా ఇవన్నీ తీసుకుపోయి అక్కడ పెట్టి మన కాళేశ్వరంలో పెట్టి అక్కడున్న డబ్బులన్నీ ఏటీఎం లాగా వాడుకున్నారు కదా, 1,000 కోట్లు దండుకున్నారు కదా కల్వకుంట్ల ఫ్యామిలీ, హరీష్ రావు కదా. ఈ దండుకుంటున్నాడనే అప్పుడు 2018లో ఎమ్మెల్యేలను వెన్నుపోటు పడతామనే ప్రయత్నంలో పక్కన నెట్టింది ఎవరు? కేసీఆర్ కాదా? ఈ డబ్బులన్నీ ఎక్కడి? ఇవన్నీ కూడా మన తెలంగాణ సొత్తు, తెలంగాణ ప్రజల యొక్క సొత్తును డబ్బులు వాడుకొని వాళ్ళ 1000 ట్యూబ్ ఛానల్ పెట్టుకొని అన్ని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కాబట్టి వారికి ఏదైనా కూడా తెలంగాణలో ఇప్పుడు ఒక సంక్షేమం దిశగా పోతుంది, అభివృద్ధి దిశగా పోతుంది. కాబట్టి వాళ్ళకి జీర్ణించుకోలేకపోతున్నాడు ఆయన.
ఈ నెల 29 కూడా అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. మేజర్‌గా ఇటు నీళ్ల పంచాయతీ మీదనే సమావేశాలు జరుగుతాయి. ఇందులో పీపీటీ కూడా మాకు అవకాశం కల్పించాలి. పీపీటీపై అవకాశం కల్పిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క బండారం అంతా కూడా బయటపెడతామంటూ హరీష్ రావు అంటుండు. వాళ్ళ బండారం బయటపడ్డది కాబట్టి ఇప్పుడు దొంగ దొంగ అనే వరకు భుజాలు చరుచుకుంటారు. మేము దొంగలం అయిపోయినాం అనేది ప్రజలంతా గమనించిండ్రు. గమనించే కదా అప్పుడు పీపీటీ పెడతాం రా అంటే అందులో కూడా కూర్చోలేదు. ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారిని మా ముఖ్యమంత్రి గారు స్వయంగా రండి మాట్లాడదామంటే, మరి ఏదైనా ఉంటే ఇవాళ ప్రెస్ మీట్కి వచ్చినోడు అసెంబ్లీకి ఎందుకు రాలేదు? అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కదా, ప్రజా సమస్య కదా. పాలమూరు రంగారెడ్డి నీ ఇంటి నా ఇంటి సమస్య కాదు కదా, ప్రజల సమస్య కదా. పాలమూరు రంగారెడ్డి అభివృద్ధి విషయంలో మా ముఖ్యమంత్రి గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి గారు అందరూ కూడా చిత్తశుద్ధితో ఉన్నారు. ఈరోజు అది అన్ని వాళ్ళకు మింగుడు పడతలేవు. వీళ్ళ తప్పులు తీసినందుకు మింగుడు పడక నిన్న ఫామ్ హౌస్లో పండుకున్నోని తీసుకొచ్చి మాట్లాడిచ్చారు. అంతే తప్ప అక్కడ వీళ్ళతో అయ్యేది లేదు, ఒరిగేది లేదు. ఈ వర్ధన్నపేట నియోజకవర్గంలో మీపై ఒక ఆరోపణ ఉంది. ఇటు యనమల మార్కెట్‌కి సంబంధించి కూడా దానిపైన పెద్దగా ఫోకస్ చేయట్లేదు. ఎక్కడ కూడా అభివృద్ధికి నిధులు కేటాయించట్లేదు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అంటే కూడా మొన్న మీకు నిరసన సభ కూడా జరిగింది. అదేంటి అసలు ఏం జరిగింది అక్కడ? నిరసన అంటే ఎట్లుండాలి సోదరా? పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయాలి, లేదంటే 100 మంది వచ్చి అడ్డుపడాలి. నిరసన అనేది అట్లుంటుంది. అరెస్టులు అయ్యి ఎమ్మెల్యేని అడ్డుకున్నారంటే నిరసనలు తెలుపుతాయి కదా. పాపం వాళ్ళు వచ్చి అడిగిన అన్న మాకు గత ప్రభుత్వం, నాది కాదు వాళ్ళే చెప్పింది, గత ప్రభుత్వం మిషన్ భగీరథ చేసి మాకు మోర్లన్నీ మొత్తం డ్యామేజ్ చేసిపోయింది. దయచేసి మాకు దీన్ని ఏమైనా మా దృష్టి కల్పించి దీనిపైన మళ్ళీ అతను వీడియో రిలీజ్ చేసిండ్రు. అతనే ఎవరైతే నన్ను వచ్చి అడిగిండో బీజేపీ మోర్చా నాయకుడు, అన్న మాకు చాలా మా పిల్లలకు ఇబ్బంది అవుతుంది మోరీలు దాటడానికి, మోరీల పైన కల్వర్ట్లన్నీ ఇరక్కొట్టిపోయినారు బీఆర్ఎస్ నాయకులు, మీరన్నా కొంచెం పండించుకోండి, ప్రభుత్వంలో ఉన్నారు కదా అని అడిగాడు. అడిగితే తమ్ముడు తప్పనిసరిగా చేపిస్తా, డోంట్ వరీ. నా దృష్టికి మరి 2 నెలల్లో నువ్వు తీసుకురాలేదు, మా నాయకులు కూడా తీసుకురాలేదు, తెస్తే నేను తప్పనిసరిగా అప్పుడే సతీష్ అని అక్కడ ఉండే అతను ఇమ్మీడియట్లీ మొత్తం ఎస్టిమేషన్ తెమ్మన్నా శాంక్షన్ ఇస్తా అన్న. అది అంతా తప్పుడు సమాచారం. అది వాళ్ళంతా ట్రోల్ చేసుకున్నారు. కొన్ని పత్రికలు వాళ్ళు కొన్ని ఉంటాయి కదా, కొన్ని చిన్న బుడ్డ పత్రికలు అవి చేసుకున్న పాప ఆయన బాధపడి, అన్న నేను నిన్నేమనలేదు, నువ్వు నన్నేమనలేదు, అనవసరంగా నేను నిన్ను నిరసన తెలిపినా అని నా మీద ట్రోలింగ్ చేస్తున్నారని మళ్ళీ అతనే నమస్తే పెట్టి వీడియో రిలీజ్ చేసిండు. నేను ఎమ్మెల్యే గారిని అడ్డుకోలేదు, నేను మా సమస్య చెప్పుకుంటే సానుకూలంగా స్పందించిండు, చేపిస్తా అన్నాడని చెప్పిండు ఆయన. అది ఇటు అసెంబ్లీ ఎన్నికల ముందు మీరు కాంగ్రెస్ పార్టీలో చేరారు, తర్వాత ఎమ్మెల్యే గెలుపొందారు. అయితే కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు మీరు పట్టించుకోవట్లేదు, సీనియర్ ప్రకారం వాళ్ళ పేర్లు కూడా మర్చిపోతారని ఒక ఆరోపణ ఉంది మీ మీద. అంటే వర్ధన్నపేటలో కాంగ్రెస్ సీనియర్ నేతలకు కొంతవరకు ప్రయారిటీ ఇవ్వట్లేదు మీరు అనే ఒక ఆరోపణ ఉంది. దీన్ని ఏమంటారు? నువ్వు ఒకసారి నాతో మన మీడియా మిత్రుని ఎవరైనా పంపిస్తే ఏ విలేలో నా పైన ఆ విధంగా ఉందో తప్పక అక్కడ కూర్చొని మాట్లాడదాం. నేను ప్రతి ఒక్కరిని ఏంటంటే తమ్ముడు రా అన్నారా అని పిలుస్తాను. వాళ్ళకి అది అనుమానం ఉంది. నేను సీనియర్ నాయకులకే పెద్దపీట వేసిన. మొన్న అందరూ 100% ఎవరైతే కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళో వాళ్ళకే ఇచ్చిన సర్పంచ్ పదవులు కూడా. వాళ్ళనే మీరే నిర్ణయం తీసుకోండి, మీరే గ్రామంలో ఎల్లైనా మల్లైనా రెడ్డా రావా మీరే తీసుకొని రండి, మీరే గెలిపించుకొని రండి అని వారికే బాధ్యత తప్ప చెప్తున్నా. సో ఇవన్నీ ఏంటంటే కొందరు పడనోళ్ళు కొన్ని, ఇప్పుడు ఎట్లాగో ఒక వర్గం ఉంటుంది, స్వేచ్ఛ ఉన్నది కాబట్టి ఇటువంటి మాటలు చేస్తుంటారు. ఇదంతా తప్పుడు సమాచారం. అంటే వర్ధన్నపేటలో అంతర్గత విభేదాలు ఉన్నాయా? మీకు కొంతమంది సీనియర్లకు పడట్లేదు, కొంతమంది కాంగ్రెస్ నేతలకు మీకు కొంచెం పడట్లేదు అన్న కూడా అటువంటిది ఏమనంటే మా పీసీసీ గారి దగ్గర కంప్లైంట్ చేస్తారు కదా, మా పీసీసీ గారు పిలుస్తాడు కదా, నువ్వు ముందుకు పట్టించుకుంటలేవు అని మందలిస్తారు కదా. మరి 2 ఏళ్ళలో ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు. మరి నాకు అటువంటిది కూడా పీసీసీ గారి దగ్గర నుండి కూడా ఎలాంటి నాకు రాలేదు. ఇది తప్పుడు సమాచారం. థ్యాంక్ యూ. మొత్తానికైతే ఇటు నీళ్ళ పంచాయతీపై మరి ఇటు గత బీఆర్ఎస్ గవర్నమెంటే మరి ప్రాయట పేరుతో పెద్ద ఎత్తున కూడా దోచుకుంది. మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి ప్రజలకు మేలు చేసే విధంగా, మరి సాగుకు అనుకూలించే విధంగా మరి ప్రాజెక్టులను కూడా నిర్మాణం కూడా చేపడుతున్నాం. మరి ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి కూడా మరి త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మరి ఈ పీపీట్లో కూడా మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది, మరి తాము ఏం చేయబోతున్నాయో అన్నీ కూడా బండారం అంతా కూడా బయట పెడతామని కూడా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ అశోక్తో సతీష్, ఆర్టీవీ, అసెంబ్లీ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.